అందరికీ నమస్కారం. 2024 ఉగాది తర్వాత బంగారం ధర గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన షాకింగ్ విషయాలు ఇవే. ఇప్పటి బంగారం ధర గురించి బ్రహ్మంగారు ఎప్పుడో అంచనా వేసేశారు. 2024 ఉగాది తర్వాత బంగారం ధర ఎంత ఉంటుందో తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. కొన్ని ఏళ్ల క్రితమే ఈ 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారు బంగారం రేటు ఎంత ఉంటుందో అనే విషయాన్ని కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పొందుపరిచారు. మరి కాలజ్ఞానంలో బంగారం విషయం బ్రహ్మంగారు ఏం చెప్పారు అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ వివరాలు తెలుసుకునే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏమిటి అంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఫ్యూచర్ని ఊహించి చెప్పిన వారు చాలామంది ఉన్నారు. బాబా వంగ భవిష్యవాణి ఇప్పుడు పాపులర్ అయింది. అలాగే నోస్ట్రాడమస్ అనే శాస్త్రవేత్త కూడా ఫ్యూచర్ని ఊహించి చెప్పారు. కానీ వీరందరిలో బ్రహ్మంగారి భవిష్యవాణి చాలా పాపులర్. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినవి చాలా కూడా జరిగాయి, జరుగుతున్నాయి, ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం వేల విశేషాలను చెప్పారు. ఇప్పటికీ వాటిలో కొన్ని నిజమయ్యాయి. సరస్వతీదేవిని దుకాణంలో అమ్ముతారు అని బ్రహ్మంగారు చెప్పారు. అది నిజం అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో చదువును కొనటమే జరుగుతుంది. నిజంగానే విద్య అమ్మకపు వస్తువు అయింది. కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణులు చేసే స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. అది వీలవకుంటే తిన్నగా వెళ్ళి సర్టిఫికెట్స్ కొనే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్టు ఎన్నోసార్లు వార్తలు వింటున్నాం. కనుక బ్రహ్మంగారు చెప్పినట్టు సరస్వతిని అమ్మేవాళ్ళు అమ్ముతూ ఉన్నారు, కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు. ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది మహాత్మా గాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జ్యోతిష్యంలో ఏ విధంగా అయితే మహాత్మా అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందటం మనందరికీ తెలిసినదే కదా. దేశ విదేశీయులందరూ కూడా ఆయనను మహాత్మా అనే పేరు మీదనే సంబోధిస్తారు. ఒక స్త్రీలు పరపురుషులతో యథేచ్ఛంగా తిరుగుతారు అనే విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే స్త్రీ పురుషులలో కామవాంఛ పెరిగి భావి వరుసలు మాయమైపోతాయని అర్థం. వివాహాల్లో కుల గోత్రాల పట్టింపులు మానుతారు. జాతి భేద వర్ణ భేదాలు లేకుండానే ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఇది కూడా నిజమైందని ఖచ్చితంగా చెప్పవచ్చు. దొంగ సాములు పుట్టుకు రావటం, 6 ఏళ్ల పాప గర్భవతి అవటం, ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగినవి. బ్రహ్మంగారు ఎప్పుడు కూడా తనను తాను దేవునిగా కానీ దేవదూతగా కానీ ప్రకటించుకోలేదు. తనకు శిష్యులు ఉన్నారు కూడా ఆయన చెప్పలేదు. ఎప్పుడు తన వద్దకు వచ్చే సామాన్య ప్రజల సందేహాలను తీర్చేందుకే ప్రయత్నం చేసేవారు తప్ప తన గురించి తన శక్తి గురించి చెప్పుకోలేదు. తన మహిమలను కూడా ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు. అందుకు ఆయనకు ఆ శక్తి ఉండేది కాదు. అందువల్ల బ్రహ్మంగారిని స్వామీజీగా ఎవరు గుర్తించలేదు. ఇలా అనే కంటే బ్రహ్మంగారికి అలా చెప్పుకోవడం ఇష్టం లేదని అనుకోవచ్చు. ఆయనను ఒక జ్ఞానిగాని గుర్తించారు తప్ప హిందూ మతానికి సంబంధించిన గురువుగా ఎవరు గుర్తించలేరు. కాబట్టి ముస్లిం మతస్థులు కూడా ఆయన ఆశీస్సులుగా ఉన్నారు. ఆయన మానవులందరినీ మతం దృష్టితో చూడలేదు. అందువలనే ఆయనకు అన్ని మతాల వారిలో గుర్తింపు వచ్చింది. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలోని గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పసుపుల కాపరిగా ఉంటూ రవ్వలకొండల కాలజ్ఞానం రాశాడు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచన గ్రావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది. ఆ కొండ గుహలు కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు గనక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశాడు. పశువుల కాపరిగా
వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించిన తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరిగే అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. బ్రహ్మంగారు చనిపోయే ముందు కంది మల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటి ఆవరణలో 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పెట్టి దాచిపెట్టారు. పైన ఒక చింత చెట్టును కూడా నాటారు. అదొక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేమైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా చెట్టు ఉన్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకున్న కాసిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికి రాకుండా ఉంటాయి. చెట్ల పక్క నుండి ఎర్రని రక్తం వంటి ద్రవం కారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుంది. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెంలో ఉన్న వృద్ధులందరూ కూడా ఆ చెట్టు గురించి చెప్పగలరు. ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు 2024 ఉగాది తర్వాత జరిగే దాని గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే 2024 ఉగాది తర్వాత వెంకటేశ్వరుని సొమ్మును దొంగలు అపహరిస్తారు. తిరుపతి వెంకటేశ్వరుని గుళ్ళో మొసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారు. గరుడ ధ్వజంలో ఓంకార నామాలు పుడతాయి. తిరువల్లూరి వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది. బంగారం ధర విషయానికి వస్తే బంగారం గురించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఇలా చెప్పారు. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అని బ్రహ్మంగారు చెప్పారు. 17వ శతాబ్దంలో బంగారాన్ని కుప్పలు కుప్పలుగా పోసి అమ్మేవారు. కానీ ఆ రోజుల్లోనే బ్రహ్మంగారు ముందు ముందు కొంచెం బంగారం కూడా దొరకకుండా పోతుందని చెప్పారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఇప్పుడు బంగారం ధర దాదాపు 70,000కు చేరింది. బంగారానికి బాగా డిమాండ్ పెరిగింది. ప్రతిరోజు బంగారం ధర పెరుగుతూనే ఉంది, కానీ తగ్గటం లేదు. ఇలాగే కొనసాగితే బంగారం ధర లక్షల రూపాయలకు లేదా ₹1,00,000 కన్నా పెరిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ₹1,00,000 అయితే సామాన్యులు బంగారం కొనలేరు. ముత్యమంత బంగారం కూడా ఉండదు. అదే బ్రహ్మంగారు చెప్పారు. 2024 ఉగాది తర్వాత బంగారం ధర ₹1,00,000 చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారు. ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది 2024 నుండి 2030 మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు. 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే 2024 ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది. చాలామంది జనాలు చనిపోతారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుందని ఈ 2024 2025 మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చునని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు 2024 ఉగాది తర్వాత కుల మతాల వలన ప్రజలు కొట్టుకొని చస్తారని కాలజ్ఞానంలో ఉంది. పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. కృష్ణమ్మ నది కనకదుర్గమ్మ వారి ముఖపుడుకను అందుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకి అవకాశం ఉంది. 5,000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనపడకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. దీనిపైన ఉన్న వాదనలు ఉన్నాయి. 2024 ఉగాది తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనబడవు, గుడ్డివారు అవుతారని ఉంది. అలాగే 2024 ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు.
మంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. 2024 ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. శ్రీశైల దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిన పడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి బుక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు. దేవీ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024-2032 లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు. అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు అప్పుడు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదంట. కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి విగ్రహం అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2024 ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట. 2008 నాటికి భారత ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా 2024 ఉగాది తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పాడు. పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు. జనుల కడుపుల్లో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు వస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారని, పశువులు క్రూర మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణా గోదావరి నది మధ్య ఆవులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబవలు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి. నీటి అందు చేపలతో చస్తామని తెలిసి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం మీదుగా ఎర్రగా మారిపోతుంది. 6 మతాలు ఒకటైపోతాయి. నిపుల వాన కురుస్తుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. వైశ్య గృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. ఈ ప్రభువు నశించిపోతాడు. శ్రీశైలాన పొగమంటలు పడతాయి. అవన్నీ 2024లో ఆ తర్వాతి రోజుల్లో జరగబోయేవి. ఇక భవిష్యత్తు గురించి ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి. ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే, కాశీలోని దేవాలయం 50 రోజులు పాడవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధానంగానే 1910-12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులు ఎవ్వరు కూడా వెళ్ళలేదు. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు బ్రహ్మంగారు. ఇప్పటికీ వాళ్ళకు తెలియదు కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేటివి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. విచిత్రమైన యంత్రాలు వస్తాయని, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషులను పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. రావణ కాష్టంన అల్లకల్లోలం చేరేది దేశాన్ని అల్లకల్లోలు పెట్టే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పాను. రావణుని దేశం అంటే శ్రీలంకలో తమిళుడు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. నీళ్లతో దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రితమే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడు అన్నాడు. అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైన అటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరుగుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తున్నారు.
వేసల వల్ల ప్రజలు భయంకర రోగాలు గురి అవుతూ ఉన్నారు. బావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తూ ఉన్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన విధానంగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి 2024లో మరి ఇంకా ఏం జరగబోతున్నాయో చూద్దాం.